మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి యొక్క దినం ఉదయకాల సమయమందు దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునిలో బలపడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి నిండు వందనాలు సమర్పిస్తూ ఈ ప్రార్థనకు ఇచ్చేసిన సోన్పేట సంఘమంతటిని కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నిండు శుభములు తెలియజేస్తూ ఇక దినదినము ఈ లోకానికి పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ప్రభు మీకు తోడైయుడుగాక. ఈ దినం యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉండగా గడిచిన 5 అధ్యాయాలు మనం అనేకమైన విషయాలను ఆలోచించినప్పుడు ఇంత మటుకు చేసిన 5 అధ్యాయాల్లో కూడా దేవుడు ప్రవక్తకు తన ప్రజలను గురించిన దర్శనాలు కలిగిస్తాడు. యూదా యెరూషలేము ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వారి పాపం ఎలా పెరుగుతూ ఉంది అని. ఆ 5 అధ్యాయాల్లో దేశం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు అనే మాటని ధ్యానించినాం. అయితే 6వ అధ్యాయము దానికి భిన్నంగా ఇది ఎవ్వరి గురించి కాదు, కానీ భక్తుడు దేవుడిని చూడగలిగే భాగ్యాన్ని పొందుతున్నాడు. ఒకవేళ ఇంకో మాటలో చెప్పాలి అంటే 6వ అధ్యాయం అంతా దేవుని గురించిన దర్శనం, ప్రజల గురించి కాదు, ప్రవక్త గురించి కాదు, ఎవరి గురించి కాదు, కానీ దేవుడే తన ప్రత్యక్షతను యెషయాకు అనుగ్రహించినాడు. అందుకే 6వ అధ్యాయం అంతా కూడా ఇది దేవుని గురించిన దర్శనము. దేవుడు ఎలా ఏమి చేయబోతున్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు అనే మాటలని ఈ 6వ అధ్యాయము 13 వచనాల్లో మనం ధ్యానిస్తాం. ఈ 13 వచనాలని మనం 3 భాగాలుగా చేయగలిగితే కనుక మనం క్లుప్తంగా ఆ మాటల్ని అర్థం చేసుకోగలం. మొదటి 4 వచనాల్లో దేవుడు ఎలా ఉంటాడో అనే మాటలు అర్థమైతే దానికి పెట్టిన పదం ఏమిటి అంటే దేవుని ప్రత్యక్షత. మొదటి 4 వచనాలు ప్రత్యక్షత. తర్వాత 5 నుంచి 7 వచనాలు మీరు చదివితే కనుక పరిశుద్ధత గురించి మాట్లాడుతుంటే మొదటిది ప్రత్యక్షత, రెండవది పరిశుద్ధత. ఆ చివరి భాగాన్ని 8 నుంచి 13 వచనాలు ధ్యానిస్తే కనుక పంపబడుట అనే విషయాలు కనబడతాయి. సో 3 పాలు మీరు గుర్తుపెట్టుకుంటే కనుక 6వ అధ్యాయం అంతా కూడా మీ మనసులో ఉన్నట్టే. సో మొదటిదేమో ప్రత్యక్షత, రెండవది పరిశుద్ధత, మూడవది పంపబడుట. ఈ మొదటి విషయాన్ని ఆలోచిస్తే కనుక ఇప్పుడు మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఎప్పుడు జరిగింది ఈ దర్శనం అంటే రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ఉజ్జియా చనిపోవడానికి ముందా, ఉజ్జియా చనిపోయిన తర్వాత అనేది పక్కన పెడితే ఈ దర్శనం యొక్క డేట్ చెప్పాలి, ఇయర్ కాలం చెప్పాలి అంటే 740 BC. ఆ కాలంలో ఉజ్జియా మరణమైనడు. సో ఉజ్జియా మరణించిన ఆ సంవత్సరము దేవుడు తన గురించిన ప్రత్యక్షతను యెషయాకి ఇవ్వబడింది. ఇప్పుడు మొదటి ఆ 4 వచనాలను చూస్తే కనుక ఈ ప్రత్యక్షతలో భక్తుడు ఏం చూసినాడు, ఏమి అర్థం చేసుకున్నాడు, దానిపైనే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. దేవుడిని నువ్వు అర్థం చేసుకునే విధానంలో నీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే కనుక నువ్వు తప్పుగా బ్రతికేస్తావు. ఆయన సరిగ్గా అర్థం చేసుకొని ఆయన గురించిన సరైన అవగాహన ఉంటే కనుక నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు.
అందుకే మొదటి 4 వచనాల్లో దేవుడిని ఎలా చూడగలిగాడు అనేది ఆలోచిస్తే నేను ఒక 4 విషయాలు నేను మీతో పంచుకుంటాను. మొదటి వచనాన్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ఆ, ప్రభు ఆసీనుడైయుండగా ఎక్కడ చూసిన దేవుణ్ణి? అత్యున్నతమైన సింహాసనమునందు. సో మొదటి విషయాన్ని ఆలోచిస్తే కనుక ఆయన చూసింది ఏంటయ్యా అంటే దేవుడి పొజిషన్. ఎక్కడుంది దేవుడి పొజిషన్ అంటే అందరితో సమానంగా లేదు, అందరికీ ఉన్నట్టే ఆయన అధికారం లేదు. రాయబడ్డ మాట ఆయన సింహాసనము అందరికంటే అన్నిటికంటే పైన ఉంది. సో ఆయన అథారిటీ లేదా ఆయన పొజిషన్ ఎక్కడయ్యా అంటే అందరికంటే మీద ఉన్నాడు. చాలా మంది అంటే ఈ మాట గురించి రాసింది ఏంటంటే రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత బహుశా ఈ దర్శనం కలిగి ఉండొచ్చు అని. ఎందుకు అంటే మనం ఉజ్జియా గురించి ధ్యానించినప్పుడు ఆయన భక్తి గలవాడని, దేవుని యందు భక్తి కలిగి మందిరాన్ని, ఆ మందిరంలో జరిగే విషయాలను అన్నిటినీ సరిదిద్దుకుంటూ తన జీవితాన్ని సరి చేసుకున్నాడు అని చూసినాం. సో మంచి భక్తి గల రాజు దేశాన్ని పరిపాలించినప్పుడు దేశం క్షేమంగా ప్రశాంతంగా ఉంది. అలాంటి మంచి రాజు చనిపోయినప్పుడు అయ్యో దేవా మన రాబోయే రాజు ఎలా ఉంటాడు అన్న ఆలోచనలో యెషయా ఉన్నప్పుడు బహుశా ఈ దర్శనం కలిగిందొచ్చు అని. అంటే ఆయన చెప్పాలనుకుంటున్న మాట భక్తుడు మానవ అధికారము, మానవ హోదా పరిమితి గలది కానీ దేవుని సింహాసనం, దేవుని అధికారం శాశ్వతమైంది, దానిని ఎవరు కదిలించలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన చూసింది ఏంటయ్యా అంటే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాన్ని ఎవ్వరూ కదిలించలేరు. నాకు కాలం ఉంది, ఆ కాలం ముగిసిన వెంటనే నేను నా జీవితం అయిపోతుంది. కానీ దేవుని తన దర్శనంలో ప్రవక్త అర్థం చేసుకుంది, దేవుడిని తన సింహాసనాన్ని ఏ మానవుడు ఏ శక్తి కదిలించలేదు. అందుకే ఆయన పొజిషన్ అందరికంటే అన్నిటికంటే పైన ఉన్నది ఆయన సింహాసనం. ఇక 3వ వచనాన్ని మనం చదివితే కనుక 2వ విషయం చూడండి. ఆ సెరాపులు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారు పలికిన 3 మాటలు 3వ వచనంలో రాయబడ్డారు. మొదటిదేమో సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే దేవుడు ఎంత బలవంతుడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దానిపైన ఆయన అధికారం ఉంది. అందుకే దేవుడు మనం ఏమంటామో తెలుసా, సర్వశక్తిమంతుడు అంటారు. మనము సైన్యములకు అధిపతి యెహోవా అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటి అంటే కేవలం యూదా ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదు, లేదా కేవలం ఇశ్రాయేల్ ప్రజల సైన్యానికి మాత్రమే అని కాదు. సైన్యములకు అధిపతి యెహోవా అంటే ప్రపంచంలో ఎన్ని ఆర్మీ పవర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కమాండర్ ఎవరో తెలుసా, దేవుడు అని అర్థం. అంటే కేవలము ఇశ్రాయేల్ ప్రజల ఉన్న సైన్యానికి మాత్రమే దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళకు మాత్రమే అధిపతి, వాళ్ళని మాత్రమే నడిపిస్తాడు. ఇక చుట్టూ ఉన్న సిరియా రాజ్యము, అశూరు రాజ్యము వాళ్ళ సైన్యానికి దేవుడు అధిపతి కాదు అని కాదు వాళ్ళు పలికేది. ఆయన సైన్యములన్నిటికీ, సో ప్రపంచంలో ఉన్న మిలిటరీ ఫోర్స్ అన్నిటికీ ఆయనే కమాండర్. అది గుర్తించగలగాలి మనం. నిన్నైనా నన్నైనా ఆయన కదిలించగలడు. ఆయన అధికారం అందరిపైన ఉంది. అందుకే దాన్ని నేనేమన్నాను అంటే ఆయన పవర్ గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సైన్యానికి ఆయన వాక్యే ఆధారం. అది రెండవ విషయం. మూడవ విషయం చూడండి, అదే మాట మనం చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా మొదటిది, పరిశుద్ధుడు 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 అని రెండవ విషయాన్ని మనం చూస్తాం. ఇది ఆయన క్యారెక్టర్ని చూపిస్తా ఉంది, వ్యక్తిత్వం అంటారు. ఎవరి యెహోవా?
ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అందరికంటే పవర్ఫుల్. మరి ఆయన పర్సనాలిటీ ఏంటిది? ఆయన మంచోడా? ఆయన చెడ్డోడా? ఆయన మంచిగా ఉంటాడా? ఎలా ఉంటాడు అంటే, దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ చెప్పిన మాట, ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు, ప్రతి సైన్యానికి అధిపతి అయిన దేవుడి వ్యక్తిత్వం ఏంటిదయ్యా అంటే పరిశుద్ధత. దేవుని గురించి మనం ఎప్పుడు ఆలోచించినా, మీరు ఏ గుణం ఆలోచించినా మొట్టమొదటి గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? ఏది? ఆయన ప్రేమ, ఆయన కోపం, ఆయన తీర్పు, ఆయన జాలి, ఆయన కరుణ, ఇవన్నీ పరిశుద్ధతలో నుంచి వచ్చినాయి. అటు పరిశుద్ధత ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు అని పిలువబడే వాళ్ళు మనకు కనపడదు. మీరు ఇక్కడనే కాదు, మీరు ప్రకటన గ్రంథం బహుశా 4-5 అధ్యాయంలో చూసినా కూడా అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించే విధానంలో ఆ దేవదూతలు పాడిన పాటలు ఏంటయ్యా అంటే పరిశుద్ధుడు 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 అని రాత్రి పగలు రేయి పగలు నిత్యము దేవుని ఆరాధన. అంటే ఆయన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ విశ్వాసానికి. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతుంటే నాలో దోషం ఉన్నదని మీలో ఎవరన్నా చూపించగలరా? అంటే నేను అపవిత్రుని అని ఎవరైనా చెప్పగలుగుతారా? అట్లీస్ట్ ప్రూవ్ చేయగలుగుతారా? అంటే ఎవ్వరు నోదవాలి. ఎందుకు? ఆయన వ్యక్తిత్వము మచ్చలేనిది. ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అంటే, మనం ఏదన్నా మంచి చేసినప్పుడు ధైర్యంగా మాట్లాడటం చూసినవా, నేను మంచోని అని. ఆయన క్యారెక్టర్ మచ్చలేని క్యారెక్టర్. ఆయన ఎవరితోని మాట్లాడినా, స్త్రీతోని మాట్లాడినా, పురుషులతోని మాట్లాడినా, ఆ పాపులతో మాట్లాడినా, తప్పుడు ఆలోచన కానీ, తప్పుడు చూపు కానీ, తప్పుడు ప్రవర్తన కానీ లేని ఏకైక దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఆయనలో మాత్రమే చూడగలుగుతాం. అది ఒక విషయం. ఇప్పుడు చివరి విషయాన్ని చూడండి, అదే 3వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎక్కడుంది? ఆయన ప్రజెన్స్ అంటాం మనం, ఆయన సన్నిధి ఎక్కడుంది? ఆయన సన్నిధి మనము ప్రార్థించే ప్రార్థన అంతా అయిపోయినాక ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్తాం. ఏమని అంటే ఇట్లా స్టార్ట్ చేస్తాం, పరలోకమందున్న అంటే ఆయన ప్రజెన్స్ ఎక్కడ ఉంది? కానీ వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? సర్వలోకము ఆయన సన్నిధి కనబడుతుంది మీకు. అంటే దేవుడు చూడలేనిది ఏది కూడా లేదు. దేవుడు లేని స్థలం కూడా భూలోకంలో ఏది లేదు. ఒకవేళ దేవుడు లేని స్థలము ఏదైనా ఉంది అంటే అది నరకమే కాదు, ఇంకొక నిర్వచనం లేదు దానికి. దేవుడి లేని స్థలం ఏదైనా ఉంది అంటే అది నరకమే. అంటే జీవితంలో దేవుని సన్నిధి లేకపోతే నువ్వు ఎక్కడున్నట్టు తెలుసా? దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? ఆయన గొప్పవాడు, చాలా పైనున్నాడు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధి భూలోకం అంతా ఉందండి. అంటే ఇప్పుడు ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆయన లేని చోటు అనేది ఏది కూడా భూలోకం. మరి అలాంటి దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్న మనము తప్పు చేస్తే, ఇప్పుడు చెప్పండి, తప్పు ఎక్కడ చేసినట్టు తెలుసా? దేవుని సన్నిధిలో తప్పు చేసినట్టు. మనం దేవుని సన్నిధి అంటే కేవలం ఈ 4 గోడల గుడిని మాత్రమే ఆలోచిస్తున్నాం మనం. కానీ వాక్యం అంటున్నది భూలోకం అంతా ఆయన సన్నిధి ఉంది. అందుకే ఏ మానవుడు తప్పు చేసినా, మన పరిశుద్ధ గ్రంథం నేర్చుకునే మాట అంటే ఏ పాపం చేసినా ఆ పాపం మొదటిగా దేవునికి విరుద్ధంగా చేస్తాం, రెండోది ఆయన సన్నిధిలోనే చేసిన పాపం. ఆయన ప్రజెన్స్ అంతా ఉంది. ఆయన లేడు, ఇక్కడ లేడు, ఆయన నన్ను చూస్తలేడు, ఆయన నన్ను గమనించలేడు అని ఎప్పుడు అనుకోవటానికి వీలు లేదు సుమా. ఆ దూతలు ఈ ఆరాధన చేయటం మనం చూసాం. ఆ శిరపులు
చూసి మనందరికీ తెలుసు కాబట్టి అది నేను ఎక్కువ ప్రెస్ చేయటం లేదు. ఆగేసి రెక్కలు వేసుకొని రెండింటితో ముఖాన్ని రెండింటితో కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచు ఆయనకు ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఎలాంటి ఆరాధన అంటే వారి కంఠ స్వరం వలన పునాదులు కదిలించబడి ఎంత పవర్ఫుల్గా ఆరాధన చేస్తున్నారో చూడండి. ఎందుకో తెలుసా? నమ్మిన దేవుడు చాలా పవర్ఫుల్ కాబట్టి ఆయన ఆరాధన ఎలా ఉండాలో తెలుసా? శక్తివంతంగా ఉండాలి. ఆరాధన శక్తివంతమైనది కాదు, ఆరాధనలో శక్తివంతమైన దేవుడిని చూడగలగాలి. అప్పుడు మన జీవితంలో ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇది దేవుడు యెషయాకి ఇచ్చిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో నుంచి జాలువారింది ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి 5వ వచనం నుంచి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ప్రత్యక్షతలో ఆ దేవుని మహిమను ప్రసన్నతను చూడగలిగిందో ఇమీడియట్ గా ప్రవక్తకు అర్థమైంది ఏంటో తెలుసా? అందుకే అంటాం, పాస్ అయినోడు ముందుంటే కనుక మనకు అర్థం కాదు, మనం ఫీల్ అయినా. మంచోడు ముందుంటే కనుక మనకు అర్థం కాదు, మనం చెడ్డోళ్ళు. ప్రవక్త 3 విషయాలు అంటే ఎప్పుడూ ధ్యానం చేస్తారు. ఒకటి, పైకి చూసినాడు ఫస్ట్, తర్వాత తనను తాను చూసుకున్నాడు. ఏం అర్థమైందో తెలుసా? నేను అపవిత్రుని. అంతేకాదు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసిండు. ఏం అర్థమైందో తెలుసా? నేను అపవిత్రుడని. ఆయన పరిశుద్ధుడు, కానీ నేనెవరని? మరి నాకేం అవసరం ఈరోజు? నాకేం అవసరం ఈరోజు? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నాకు పరిశుద్ధత అవసరం. అది లేని దేవుని సన్నిధిలోకి నేను ప్రవేశించలేదు. అందుకే వాక్యం అంటది, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. అట్టి పరిశుద్ధత ప్రతి మానవునికి కావాలి. అందుకే ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని చూసినాడో ఆయన తన జీవితాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? మానవులమంతా కూడా అపవిత్రులు దేవా. అందుకే అయ్యో నేనెంత దౌర్భాగ్యుని, నేను ఎంత పాపినా, నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడనా, నా ప్రజలంతా ఇంత అపవిత్రంగా బ్రతుకుతున్నారా? ఎట్లా దేవా మా బ్రతుకేంటిది? మేము ఎలా నేను ఆరాధించగలం? ఆ దూతల ఆరాధన చూస్తే వాళ్ళేమో పరిశుద్ధులు అని ఆరాధన చేస్తున్నారు, మేమేమో ఆ మాట పలకటానికి భయపడతా ఉన్నాము, ఆ మాట చెప్పటానికి ధైర్యం సరిపోవడం లేదు. ఎలా దేవా మా జీవితాలు అంటే అక్కడ రాయబడ్డ మాట, ఆ దూత ఎప్పుడైతే తనలో ఆ రియలైజేషన్ అంటే అయ్యో నేను పాపిని అన్న కన్విక్షన్ వచ్చిందో ఇమీడియట్గా ఆ దూత చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ మండుచున్న ఓ నిప్పు కణాన్ని తీసుకొని వచ్చి తన పెదవులకు తగిలించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నీవు కూడా పరిశుద్ధుడవు. ఆ యేసు రక్తము మనపై చిలకరించబడితే మనలో ఏముండదో తెలుసా? పాపం ఉండదు. మన జీవితంలో అపవిత్రత పోగొట్టుకునే ఏకైక మార్గం ఏంటిదయ్యా అంటే యేసు రక్తం. అదొక్కటే మార్గం, వేరే సోర్స్ ఏమీ లేదు ప్రపంచంలో. ఆయన బ్లడ్ మనల్ని కడిగితే తప్ప మన మచ్చలన్నీ పోవు. డెటాల్ వేసినా, ఫినాయిల్ వేసినా, యాసిడ్ వేసినా మన పాపానికి మాత్రం ఆ మచ్చలు, ఆ డాగులు ఎప్పటికీ పోవు. అందుకే మొన్న ఆదివారం కూడా ధ్యానం అదే, పాప బంధకముల నుండి విడుదల. యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అటు పరిశుద్ధతలోకి మనందరం రావాలని దేవుడు ఆశించినాడు. అటు పరిశుద్ధతలో మనందరం ఎదగాలని దేవుడు ఆశించినాడు. ఆ ఆశించే ఆయన శిలువ బలియాగాన్ని కార్యాన్ని చేశాడు. ఆ బలిపీఠం మీద కాల్చిన నిప్పును తీసుకొని వచ్చినప్పుడు అది తన పెదవులకు తగిలిన కనుక అతడు పరిశుద్ధ
పర్యాలు మన జీవితంలో పరిశుద్ధతను తీసుకుని వచ్చింది. ఇది అయిన వెంటనే ఇక చివరి భాగాన్ని మనం చూస్తే కనుక మనం చదివిన 8వ వచనం నుంచి ఇప్పుడు ప్రవక్త పంపబడుట అనే మాటను మనం చూస్తాం, లేదా ఆయన పరిచర్య ఎలా ఉండబోతుందో మనం చూస్తాం. త్వరగా మనం చూద్దాం. చూడండి 8వ వచనం చూద్దాం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? ఆ, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఇప్పుడు చూడండి, మొదటి 7 వచనాల్లో దేవుడు మాట్లాడినా మాట్లాడలేదు. కేవలం దేవుని ప్రసన్నతను చూడగలిగిన వాక్యం ఆ దర్శనంలో. ఇప్పుడు 8వ వచనంలో ఎవరు మాట్లాడుతారో తెలుసా? అంటే మీరు ఏం అర్థం కావాలి? దేవుని స్వరం వినగలగాలి అన్నా, దేవునితో సహవాసం చేయగలగాలన్నా దేవుని స్టాండర్డ్లోకి నువ్వు రావాలి. ఆ స్టాండర్డ్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఆయన స్టాండర్డ్లోకి వస్తే తప్ప ఆయన మాటలు నీకు అర్థం కావు. ఆయనని కిందికి దిగడం కాదు, మనమే పైకి ఎక్కాలి. ఆ ఎక్కటం పరిశుద్ధత. అందుకే మొదటి 7 వచనాల్లో దేవుడు ఎలా ఉన్నాడో చూపబడింది. ఆ తర్వాత దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేసినాడు. ఎప్పుడు? ప్రవక్త జీవితంలో పాపమంతా పోయిన తర్వాత. ఆయనతో సహవాసం చేయగలగాలంటే పాపానికి దూరంగా ఉంటేనే తప్ప ఆయనతో సహవాసం చేయలేము. అందుకే సంసోను పాపం చేసినప్పుడు రాయబడ్డ మాట తెలుసా? యెహోవా అతన్ని వెళ్ళిపోయినాడు. దేవుడు అతనిలో నుంచి ఎందుకు వెళ్ళిపోయినాడు? తన పాపాన్ని బట్టి. మనం పాపం చేస్తూ నేను దేవుడితో ఉంటా అంటే మనం ఉండలేము, సాధ్యం కాదది. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి ఎప్పుడు జీవితంలో. ఏదో ఒకదానికి ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి మనం. అలా చేయటానికి మనం ధైర్యంగా ఓ తీర్మానంతో ముందుకు కొనసాగాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడైతే ఆ పిలుపునిచ్చిందో స్వతహాగా ప్రవక్త చెప్పిన మాట, అయ్యా నేనున్నాను, నన్ను పంపు. అయితే విచిత్రం ఏంటిది అంటే, యెషయా ప్రవక్త పరిచర్య ఎలా ఉండబోతుందో చెప్తాడు దేవుడు. 2 విషయాలను చెప్తాడు. ఏంటో తెలుసా? మొదటిది, యెషయా నువ్వు పోయి ఈ ప్రజలకు ప్రకటించు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? మొదటి సందర్భం ఆయన చెప్తా ఉన్నాడు. 9-10 వచనంలో మీరు ఆలోచిస్తే కనుక చదవనక్కర్లేదు కానీ గుడ్గా చెప్పేస్తాను. మొదటి విషయం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని సువార్తను రిజెక్ట్ చేస్తారు. అందుకే చెవులు ఉన్నా బాగా వింటారు కానీ గ్రహించారు. ఇలా నేను వింటూ ఉన్నట్టు నన్ను చూస్తారు కానీ మీకు ఏం అర్థం కాదు. నన్నే చూస్తారు కానీ నాకు అర్థం చేసుకోరు మాటలన్నీ. ఇదే ప్రవక్తను బాగా చెప్తావు కానీ నీకు ఎందుకు ఆయాసం ఉంటుందో తెలుసా? ఎవ్వడు మారడు. అది దేవుడు చెప్తున్నమాట. అంటే విచిత్రం చూడండి, ఎంత కష్టపడి సువార్త చేసినా ప్రవక్తకి ఏ ప్రతిఫలం ఉందయ్యా ప్రజల నుంచి అంటే ఏం లేదు. అయినా ఏముంటుందో తెలుసా? పరిచయం చేయాల్సింది. అందుకే 9-10 వచనంలో వారి హృదయం క్రొవ్వుతో నిండి ఉంటుంది. జాగ్రత్త. వారు వింటలేదని నువ్వు నిరుత్సాహపడద్దు. వారు మాటలేదని నువ్వు ఏమంటారు అని చెప్పడం మానేస్తా అనుకోవద్దు. వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్తూనే ఉండాలి. ఇక అది మొదటి విషయం. అంటే చూడండి పరిచర్య ఎంత భయంకరంగా ఉందో. ఎవరమైనా ఇప్పుడు నేను చాలాసార్లు మీకు చెప్పిన, పంట వేసేటప్పుడు ఏం ఆశిస్తాం అందరం? 4 నెలలకి ఎట్లన్నా రావాలన్నా విత్తనం వేస్తామా? ఎవరమైనా బుద్ధులో కూడా నాకు తెలుసు. మరి పరిచర్యలు మారని తెలిసినా ఏం చేయాలి? మళ్ళీ చెప్పాలి. అంటే బుద్ధి లేని పని ఏంటి తెలుసా? అయ్యగారు అన్నమాట. బుద్ధి లేని పని అంటే మా పని. ప్రవక్త అంత ప్రకటించిన, మీకు పాప క్షమాపణ ఉందని ప్రకటించని పోయి చెప్పిన ప్రజలు మార్పు మాత్రం లేదు. అది మొదటిది. రెండవ విషయాన్ని 11-13 వచనాలు చూస్తే కనుక నువ్వు వాక్యం చెప్తావు, ప్రజలు రిజెక్ట్ చేస్తారు. అయితే ఎప్పటిదాకా ఇట్లా వాళ్ళు మారితే బాగుండు కదా అంటే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వారి నేల నాశనం అయ్యేంత మటుకు ఇట్లనే జరుగుతుంది. అంటే ఒకటి ప్రజలు పాపం చేసి అంటే పతనం అయిపోయినారు, రెండోది వారు నివసించిన ప్రాంతం కూడా
సిమట చెరలో ఆయా రాజులు, అశ్షూరు రాజులు, నెబుకద్నెజరు వీళ్ళందరూ వచ్చి ఆ నేలను, కనాను దేశాన్ని నాశనం చేసేస్తారు. ఏమంటారు? చిగురించే కొమ్మ మొద్దులాగా మారిపోతుంది. అలా జరిగిన తర్వాత ఎలా దేవా మరి అంటే ఒక చివరిలో ఓ నిరీక్షణతోని ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. 13వ వచనం చివరి భాగం చూడండి, లేదా 13వ వచనం మొత్తం చదువు. దానిలో 10వ భాగం మాత్రము అది నాశనమవును. సింధూర మస్తకి వృక్షములు ఆ. నరకబడిన తరువాత ఆ. అది మిగిలియుండు మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి విశుద్ధమైన చిగురు పుట్టును. ప్రజలు ఎంత భయంకరమైన పాపం చేసినట్టే ఫలించే జీవితం నుంచి ఎండకు ఎండిన అంటే ఎలాంటి జీవం లేని మొద్దులాగా మారిపోతారు. మొద్దు చెట్టు నుంచి కొట్టేసి పక్క వాసిన దేనికి పనికి వస్తుందంటే పొయ్యిలో కట్టలకు తప్ప దేనికి పనికిరాదు. అప్పుడు రాయబడ్డ మాట ఏంటో తెలుసా? అంతగా దిగజారుతారు. కానీ ఓ నిరీక్షణ ఏంటంటే ఆ ఎండిపోయిన మొద్దు నుండి దేవుడు కొత్త చిగురు తెగిస్తాడు. అంటే జీవమే లేని ప్రజల నుంచి ఇక జీవము లేదు, రాదు, అసలు మాకు ఇక నిరీక్షణ లేదు, మా బ్రతుకులు ఇంతే అనుకున్న సందర్భంలో దేవుడు ఒక ఆశను కలిగించిన ప్రవక్త జీవితంలో ఏమిటి అంటే ఆ ఎండిపోయిన మొద్దు నుండి నేను చిగురును పుట్టిస్తాను. ఆ చిగురుని మనం తర్వాత ధ్యానం చేస్తాం. మరి ఆలోచించండి, ఈ పదవి యొక్క 6వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత చూస్తే మనకు పరిశుద్ధత అవసరమని అర్థమైంది. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే పొందుకుంటామో నాలాగా చాలా మంది ఉన్నారు, వారికి పరిచర్య చేయాలన్న తపన మనసులో కలగాలి. అలా జరగకపోతే, అది చేయకపోతే మనం ఇంకా ఆ దేవుడిని సమీపించలేదని అర్థం. నేను ఎలా ఉన్నానో ఆలోచించాలి. భక్తునికి అర్థమైంది, నేను అపవిత్రమైన పెదవులు, నా ప్రజలు కూడా అలానే ఉన్నారయ్యా. అయితే నేను బాగుపడ్డా, నన్ను పరిశుద్ధపరచును. నా ప్రజలు ఎలా అయ్యా అంటే నువ్వు వెళ్తావా అని అడిగిన ప్రశ్నకి నేను వెళ్తా దేవా, నేను చెప్తా మీకు పాప క్షమాపణ ఉంది, దేవుడు మిమ్మల్ని క్షమిస్తా అంటున్నాడు, మీరు ఆయన చెంతకు వస్తారా? ఆ పిలుపునివ్వడానికి యెషయా పలుకుతా ఉన్నాడు. అది తన పరిచర్య. అందుకే మొదటి 5 అధ్యాయంలో కూడా ప్రతి అధ్యాయంలో ఒక వచనాన్ని మనం కోట్ చేసినాం. మీరు గుర్తుందో లేదు? ఆ ప్రతి వచనంలో కోట్ ఏంటో తెలుసా? మనం యెహోవా వెలుగులో నడుచుకున్నాం, నీతిమంతులు వారి ప్రవర్తన ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు, రండి మన వివాదమును. సో ప్రతి 5 ఇంతకుముందు చదివిన 5 అధ్యాయంలో ఒక వచనాన్ని మనం కోట్ చేసుకుంటూ పోయినాం. ఏంటంటే మీరు ఒకవేళ తిరిగితే కనుక మీ జీవితంలో బాగుపడతాయి, మీరు ఒకవేళ మారితే కనుక దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ క్షమాపణ చెప్పటానికి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మరి మనం కూడా దేవుడి పరిచర్యను ప్రతి మానవ పరిస్థితిని బట్టి దేవుడు శిక్షించకుండా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడని మనం అందరితో పంచుకుంటూ ఆయన చెంతకు మనం వస్తూ అనేకులు నడిపించుటకు అటు కృపా సన్నిధి దేవుడు మనందరికి తోడైంది నడిపించుగాక. ఆమె తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. మా దేవ, మా ప్రభువు, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ పాదములకు నిండు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు ఏమై ఉన్నారో, ఎలా ఉన్నారో దేవా మాకు చూపిస్తూ, మిమ్మల్ని చూస్తే దేవా మా పరిస్థితి ఏంటో అర్థమై, మాకేం అవసరమో దేవా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మీరు ఇచ్చిన మాటల్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అపవిత్రులం, మీరేమో పరిశుద్ధులు, మిమ్మల్ని చూడలేక, సమీపించలేక, మీ సన్నిధికి రాలేక దేవా పాపంలో దూరమైన మా జీవితాలను పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. మీరు శిలువలో రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టింది మమ్మల్ని పరిశుద్ధపరచటానికని దేవా మేము గుర్తెరుగుతూ ఈ సమయమందు మా అపవిత్రత అంతా తీసివేసి మమ్మల్ని పవిత్రపరచమని మీ సన్నిధానంలో బతిలాడుతుండాలి.
మీరు నమ్మదగిన వాడు, నీతిమంతుడని వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ఒప్పుకుంటే మీరు క్షమిస్తా అన్నారు. మేము ఒప్పుకుంటున్నాం దేవా, పాపులమని ఒప్పుకుంటూ ఉండగా విశ్వాసంతో ఈ మాట చెప్పిన వారు మీరు క్షమించి పవిత్రపరిచి మీరే నెమ్మదిని కలుగ చేయమని వేడుకుంటూ పరిశుద్ధపరచబడ్డ మేము ఈ లోకంలో ఇంకా అదే స్థితిలో ఉన్న వారందరూ పరిశుద్ధులు నడిపించబడ్డారు. వారికి కూడా మీ పాప క్షమాపణ మాటలు చెప్పగలగటానికి మమ్మల్ని పంపిస్తూ నడిపించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు మా హృదయంలో బదిలపరుచుకొని మీకు మహిమకరంగా బ్రతకగలుగుతాం. మీ కృప, మీ సన్నిధి మా తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మేము దేవా ఈ లోకంలోకి వెళుతూ ఉండగా మా పని పాటలో ప్రయాణంలో తోడుగా ఉండండి. మేము విడిచే స్థలాన్ని మాత్రమే తప్ప మేము కాదని గుర్తు చేసుకుంటూ ఈ భూలోకమంతా మీ సన్నిధి ఉందని గుర్తెరిగిన ఆయన మేము ఎక్కడున్నా మీరు చూస్తున్నారని, మీరు గమనిస్తున్నారని మేము గుర్తెరిగి సరైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు సాక్షికరమైన జీవితాన్ని జీవించమని మీ కృప, మీ సన్నిధి మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకాల్సిన తప్పించు. ఎదురగా రాజ్యం, శక్తియు మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదం ఇటు ఆరాధనలో పాల్పొందిన మనందరికీ, రాలేపిన సంఘమంతటికి పరిశుద్ధతలోకి మనందరం నడిపించబడుతూ దేవుడి ద్వారా ఈ లోకంలోకి పంపబడుతూ అటు గొప్ప భాగ్యములు దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును కాక. ఆమేన్.